బామ్మ మాట బంగారు బాట కానీ అక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో నుంచి మీరు లక్కీగా మీరు ఎస్కేప్ అయ్యారు, ఆయన దెబ్బతిన్నారు. అదే మనకి అందుకని దాని తర్వాత నూతన్ ప్రసాద్ గారు ఇప్పుడు 2 కాళ్ళు ప్యారలైజ్ అయ్యే పరిస్థితి వరకు. గమ్మత్తు ఏంటంటే బ్రదర్, అసలు ఒకే కారులో ఒకే చోట నుంచి ఒకేసారి పడ్డాం అదే కింద. అంటే దాని తర్వాత ఇంకెవరికి నాకు తెలిసి నాకైతే లైఫ్ మీద దాని తర్వాత టెన్షన్ పోయింది. ఇంతే లైఫ్. ఓకే, ఎందుకంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వర్రీ దాచేసి పెట్లు లోపల ఇంట్లో దాచేసేయాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలో ఏం జరగాలో ఫిక్స్డ్ అని అంత ప్రాక్టికల్ ఇది. ఎందుకనంటే ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను, వెనక ఆయన తాత, ఆ సినిమాలో మీకు చూసి ఉంటారు, సినిమాలో తాత ఆయన. ఎప్పుడైతే ఆ క్రేను ఆ కారులో ఎవడో సారా పోసేస్తాడు, సో ఆ కారు ఊగింది అని చెప్పేదానికి కొట్టాం అంత ముందు క్రేన్ వేసి. అది ఇలా ఓపెన్ అయిపోయింది. రింగులుగా ఈ ఐరన్ చైన్స్ ఉంటే ఆ చైన్ లో ఒక లింక్ అలా ఊడిపోయింది. ఎప్పుడైతే సడన్ గా ఆపారు పైకి ఎత్తిన తర్వాత అందులోంచి ఊడిపోయింది. సడన్గా ఈ ఎంతసేపు ఉండి సెకండ్లో 45 వంతు ఉండి పడుకో అంటున్నాను నేనేమో. అంటే మనం మరి కామెడీ చేసి ఉండడం వల్ల మనం అంటే మనకి ఇవి అలవాటు, జర్కల అలవాటు వల్ల అని నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడైతే పడిపోతున్న భీతి అంటే తెలిసిపోతుంది, పడుకుపడికేటప్పటికే గుద్దేసింది కింద. ఆయనేమో వెనకాల కూర్చున్నాడు అలా అంటున్నాడు. ఆయన కారు ఇలా అయింది అనేటప్పటికి ఆయన తలను కిందది 2 ఇలా నొక్కునేటప్పటికి స్పైనల్ కార్డు ఒక దాంట్లో జామ్ అయి అప్పుడు తెలియలేదు ఆయనకి. మనకేమో ఎసిడిటీ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఓ పక్క డబ్బింగ్ ఓ పక్క షూటింగ్, నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడం. నాకు 20 hours 22 hours చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇది అలవాటు అయిపోయి ఫుడ్ తింటేనేమో మనకు నిద్ర వచ్చేస్తుందని తినేవాడిని కాదు. దీంతో ఎసిడిటీ బాగా ఎక్కువ ప్రాబ్లం. నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. ఎప్పుడు కింద పడిందో ఆ అదురికి కళ్ళు తిరిగిపోయినాయేమో. నన్నేమో బయటకు ఎత్తి మోస్తుంటే బాగా తగిలిని చిన్నవాడికి. మీరు లేచిరండి అని ఆయన డోర్ బదులు కొట్టారు. ఆయన లేచి దిగి వచ్చి నేనేంటి నడలేకపోతాను, నన్ను బయటకెళ్ళండి అని చెప్పి నాకేం తగ్గలేదు, పెద్దగా ఆయనకే తగిలి ఆయనకే తగిలి అంటాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ది హెడ్లైన్స్ ఆఫ్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఉంది నా దగ్గర కటింగ్, అది రెడ్ హెడ్లైన్స్లో బాబమ్మవాడ బంగారులో ఏదో యాక్సిడెంట్, హీరో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర గాయాలు, నూతన్ ప్రసాద్ స్వల్ప గాయాలు, శుభ్రంగా మాట్లాడుతున్నారు. రెండో రోజుకి మారిపోయింది, తిరిగిపోయింది. ఎప్పుడు తను అంటుంటాడు నన్ను కలిసినప్పుడల్లా, అంటే సెన్సిటివ్నెస్. చిన్నోడా అంటాను, ఆయన పెద్దోడు అనేవాడు. నేను ఏం చిన్నోడా, నువ్వు నేను కలిపి ఒకే చోట నుంచి ఒకేసారి ఒకేలా పడ్డాం కదా, ఏమిటి తేడా అని అంటుంటాడు. నేను ఎప్పుడూ దానికి సమాధానం చెప్పలేకపోయా. ఇంతే మన ఆన్సర్, ఇంతే. ఎందుకంటే నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకు ఇలా అంటే ఇక మనకు తెలియదే ఉంది, అదే జీవితం అనిపిస్తుంది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అన్ని చూడడానికి ఒక అవకాశం దొరికింది. అంటే మొత్తం అంటే ఈ మనకు తెలిసిన సినిమా ఇండస్ట్రీలో అయితే మేజర్ ట్రాజడీ కింద అదే చెప్పుకోవచ్చు. బాగా డైరెక్ట్ యాక్సిడెంట్ అవటం, ఒక మనిషి అసలు పూర్తిగా పనికి రాకుండా తయారవటం. ఆ రోజుకి ఆయన వర్క్ చేస్తున్న సినిమాలు 32 నాకు తెలిసి. అంత బిజీ ఆర్టిస్ట్ ఆయన. అంత అంటే మీరు ఫ్లాష్ బ్యాక్ నుంచి పీక్కి వచ్చే వరకు చూస్తే చాలా సన్నివేశాలు వచ్చినాయి. ఎన్నో